విజయనగరం జిల్లా గర్విడి మండలం అప్పన్నవలస గ్రామ సమీపంలో ఆగస్టు 21వ తేదీన అర్ధరాత్రి బంగారం వ్యాపారస్తులను తుపాకీతో బెదిరించి బంగారం చోరీకి పాల్పడిన దుండగులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుపై బొబ్బిలి డీఎస్పీ పి శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం రాజాంకి చెందిన షేక్ నజీర్, పశ్చిమ బెంగాల్కు చెందిన దిల్వర్ హుస్సేన్ మాలిక్ ఇద్దరు రాజాంలో బంగారం వ్యాపారం చేస్తుంటారు. వీరు తయారు చేసే ఆభరణాలపై హోల్ మార్క్ ముద్రించేందుకు వారానికి 2 సార్లు విజయనగరం వెళ్లి వస్తుంటారు. ఇది గమనించిన చీపురుపల్లి పట్టణం ఆంజనేయపురానికి చెందిన ముబారక్ ముల్లా అనే వ్యక్తి ఈజీ మనీకి అలవాటు పడి పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు, పాల్కొండకు చెందిన మరో 2 వ్యక్తులతో కలిసి పథకం ప్రకారం ప్లాన్ చేసి ఎప్పటిలాగే విజయనగరం నుండి రాజాం వెళ్తున్న షేక్ నజీర్, దిల్వర్ హుస్సేన్ల మొహంపై కారం చల్లి తుపాకీతో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న గర్విడి ఎస్ఐ దామోదర్ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రాజాం ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసు దర్యాప్తులో 3 నిందితులను పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. మరో 2 నిందితులని త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన గర్విడి ఎస్ఐ దామోదర్తో పాటు కానిస్టేబుల్ మహేష్, సిసిఎస్ కానిస్టేబుల్ శంకర్, ఇమ్రాన్లను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి సిఐ జి శంకర్రావు, సిసిఎస్ సిఐ సత్యనారాయణ పాల్గొన్నారు. Crime number 121/2024 under section 309 clause 6 BNS and 25(1)A 27(2) Arms Act కింద ఒక కేసులోని గర్విడి పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 21/8 రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అప్పన్నవలస జంక్షన్ దగ్గరలో ఈ ఇంజూర్డ్ పర్సన్, ఇందులో బాధితులు ఎవరైతే ఉన్నారో దిల్వార్ హుస్సేన్ మాలిక్ అండ్ షేక్ నజీర్, వీళ్ళిద్దరూ కూడా బైక్ మీద రాజాం నుంచి బయలుదేరి విజయనగరం వెళ్ళి, వాళ్ళంతా కూడా గోల్డ్ స్మిత్స్ అండి, వీళ్ళ యొక్క ఆర్నమెంట్స్ తయారు చేయించి విజయనగరం తీసుకొని వెళ్ళి విజయనగరంలోనేమో హాల్ మార్క్స్ వేయించుకొని తిరిగి రిటర్న్ అవుతుంటారనమాట. వాళ్ళు వచ్చే క్రమంలో రాత్రి 10:30 టైంలో ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అక్కడ అటకాయించి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళ దగ్గర మాల్ తీయమని చెప్పేసి క్వశ్చన్ చేశారు. వీళ్ళు ఇది గమనించి ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే గోల్డ్ ఉందో వాళ్ళు ఇసిరేశారనమాట. ఈ జరిగిన క్రమంలో ఏం చేశారంటే ఆయన నాజిర్ హుస్సేన్ అన్న ఆయనేమో ఒకరు ఐరన్ రాడ్తో కొట్టి గాయపరచడం జరిగింది. అలాగే దిల్వర్ హుస్సేన్ అన్న ఆయన మీదకి ఒకరు వెపన్, ఒకటి కంట్రీ మేడ్ వెపన్తో ఫైర్ చేస్తే ఆయనకి చేతి మీద ఇంజురీస్ తగిలినాయి. ఇమీడియట్గా వాళ్ళని రాజాం హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. వాళ్ళు బాధితుల తాలూకా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ క్రైమ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత దర్యాప్తులో మనకి చాలా విషయాలు మన ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు చేసి ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు క్రమం ఏంటంటే ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో, బాధితులు ప్లస్ ముద్దాయిలు అందరూ కూడా వీళ్ళంతా ముస్లింకి చెందిన వాళ్ళు. వీళ్ళంతా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ చాలా కాలం క్రితం వచ్చి ఇక్కడంతా కూడాను ఈ చుట్టుపక్కల విలేజెస్లోని బంగారు వస్తువులు సేకరించి వాటినేమో మెరుగుపరచడం, తర్వాత వీటినేమో వేరే వస్తువులుగా మార్చి తీసుకొని వెళ్ళి హాల్ మార్క్స్ వేయించి తీసుకొచ్చి ఇక్కడ ఆమె బిజినెస్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ ముబారక్ ముల్లా అని చెప్పేసి ఈయన చీపురుపల్లి అండి, విజయనగరం జిల్లా, ఈయన మెయిన్ అక్యూజరు. ఈయన తాలూకా ప్లాన్ ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక్కసారి డబ్బులు ఎక్కువగా సంపాదించాలి అన్న ఉద్దేశంతో బాధితులు ఇద్దరు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేయడం, రక్కీ చేయడం అంతా జరిగింది. ఈయన అలాగే వీళ్ళ తాలూకా బావమరిది బప్పి అని, ఈయన వైఫ్ తాలూకా బ్రదరు బప్పి, పశ్చిమ బెంగాల్, ఆయన బప్పి తాలూకా ఫ్రెండ్ రహీం, ఆయనది కూడా వెస్ట్ బెంగాల్, వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. అలాగే A4 అబ్బీర్ హుస్సేన్ ముల్లా, A5 సఫీరుద్దీన్ గాజా, వీను రాజాంలో ఉంటాడు. A4 పార్వతీపురం దగ్గర పాలకొండలో ఉంటాడండి. వీళ్ళు ఒక ప్లాన్ హ్యాక్ చేసి ఆ ప్లాన్లో భాగంగా ఈ బప్పీని, రహీంని ఈ ఆగస్టు 13, 14 తేదీల్లోనే ఇక్కడ తీసుకొని వచ్చి మన చీపురుపల్లిలోని మెట్ కాలనీలోనేమో వాళ్ళని ఒక అకామిడేషన్ అరేంజ్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. 21/8 3:30 టైంలో 3:30 గంటల ప్రాంతంలో వీళ్ళు
ఎవరైతే బాధితులు ఉన్నారో హుస్సేన్ అండ్ షేక్ నజీర్, వీళ్ళు అక్కడి నుంచి రాజాం నుంచి బయలుదేరారు అన్న విషయము సఫీ అని చెప్పి A5 ఆయన ఇన్ఫర్మేషన్ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు, మాల్ కోసం వెళ్తున్నారు, మాల్ పట్టుకొని వెళ్తున్నారు అన్న విషయం ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే A1కి ఫర్నిష్ చేశారు. ఇంటర్న్ ఈ విషయం ఏమో ముద్దాయిలకి A1 ఫర్నిష్ చేయడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత విజయనగరంలో బయలుదేరే సమయంలో A4 అబ్బీర్ హుస్సేన్ అన్న వ్యక్తి రిటర్న్ మూమెంట్ మళ్ళీ A1కి ముద్దాయిలకి చెప్పడం జరిగింది. ఆల్రెడీ ముద్దాయిలు ఇద్దరు కూడా A2 A3 బప్పీ రహీం వాళ్ళిద్దరూ కూడా అక్కడ విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళొక ఈ అఫెన్స్ చేయడానికి అని చెప్పేసి ఒక బైక్ కూడా పర్చేజ్ చేశారు. రాహుల్ బైక్ జోన్లోని ఒక సెకండ్ హ్యాండ్ బైక్ ఒకటి అబ్బీర్ హుస్సేన్ A4 తాలూకా ఆయన పేరు మీద ఈ బైక్ కూడా వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అకార్డింగ్ టు దేర్ ప్లాన్ వాళ్ళేమో ఈ అప్పన్నవలస జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు వర్కౌట్ చేశారు. ఆ క్రమంలో బాధితులు ఇద్దరి దగ్గరికి గాయాలు జరిగినాయి. వాళ్ళ దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ ఒకటి, OnePlus కంపెనీ సెల్ ఫోన్ ఒకటి, ఒక అప్పో కంపెనీ ఫోన్ ఒకటి, తర్వాత క్యాష్ ఒకటి 2,800 రూపాయలు వాళ్ళ దగ్గర దోచుకున్నారు. వాళ్ళ దగ్గర గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ని వాళ్ళ పక్కన విసిరివేయడం జరిగింది. ఒక 50 గ్రామ్స్ గోల్డ్ ఉంది, వాళ్ళు విసిరివేయడం జరిగింది. ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎప్పటికప్పుడు విజయనగరం SP గారు శ్రీ వకుల్ జిందాల్ IPS గారు ఇచ్చిన సూచనల మేరకు మన ఇన్స్పెక్టర్ గారు ప్లస్ క్రైమ్ టీమ్ అండ్ గరివిడి SI గారు వీళ్ళంతా కూడా వర్కౌట్ చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ కేసు ముద్దాయిల్ని పట్టుకోవడంలో CCS చెందిన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇమ్రాన్ అండ్ శంకర్ ఇద్దరు కానిస్టేబుల్స్, అట్లాగే మన గరివిడి SI గారు దామోదర్ గారు, మహేష్, హరి, మిగతా సిబ్బంది అంతా కూడా కృషి చేసి చాకచక్యంగా నిన్న ముద్దాయిలు ఇద్దరిని కూడా A1 A5ని నిన్న అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ KR ఫంక్షన్ హాల్ నియర్ పెనుబర్తి జంక్షన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు A4 ఆయన అబ్బీర్ హుస్సేన్ కూడా పాలకొండలో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ అయితే ఇంకా ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో యాక్చువల్గా పార్టిసిపేట్ చేసిన ప్రైమ్ అక్యూజ్డ్ బప్పీ రహీం వాళ్ళిద్దరిని ఇంకా అరెస్ట్ చేయాల్సిన ఉంది. ఆయన చేతిలో నుంచి ఇంజూర్డ్ పర్సన్ దిల్వార్ హుస్సేన్ చేతి నుంచి రికవరీ చేయడం జరిగిందండి. యాక్చువల్గా ఇదేంటంటే బ్లాస్ట్ అవ్వాలి, బ్లాస్ట్ అవ్వకుండా వెళ్ళి చేతిలో దూరిపోయింది అనమాట. ఇది లోకల్ మేడ్ గన్ అండి, కంట్రీ మేడ్